హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజుదనమాట. ఆదివారం రోజు పొద్దున్న నుంచి ఇంక మధ్యలో అక్కడక్కడ షూట్ చేశానమాట వీడియో అయితే మటుకు. ఎలాంటి హడావిడి లేని ఆదివారం అండి ఆ రోజు అయితే మటుకు. ఎందుకక్క అంటారా, ఆ రోజు నాన్ వెజ్ ఏమీ తీసుకురాలేదు. మా లడ్డుగాడు ఒక్కోసారి మొండు పట్టు పడతాడనమాట. ఇంక నాకు వద్దు అని, ఇంక వాడు వద్దు అని అంటే ఇంక మా ఆయన వాడికే ఓటేస్తాడు. ఇంక వద్దనిండి కదా వదిలేసే ఈ రోజుకి అని చెప్పి. ఇంకా అలా ఉందన్నమాట. ఏం చేస్తాం, వరే నీ వల్ల నేను కూడా పస్తుండాలిరా, ఆదివారం రోజు ఒక ముక్క తింటే అదొక బాగుంటుందిరా అన్నా కూడా, అబ్బే నాకు ఎందుకో అసలు నచ్చలేదు మమ్మీ, ఎండకి అసలు తినాలనిపించట్లేదు, నెక్స్ట్ డే తెచ్చుకుందాంలే అని చెప్పాడు అనమాట. ఇంక ఈడితే ఎందుకులే అని అనుకున్నాను. ఆ రోజు అదీ కాక ఆదివారం కదా, కొంచెం లేటుగా నిద్ర లేద్దాము అని అనుకున్నాను. అయినా కూడా ఇంకా పొద్దున్నే మెలక వచ్చేసింది. మా లడ్డుగాడు 5ంటికే లేచేసి ఇంకా నాకు నిద్ర రావట్లేదు మమ్మీ అన్నాడు. ఇంకా అలా ఉంటుంది అనమాట. స్కూల్ ఉన్నప్పుడైతే మటుకు నేను ఎంత లేపుతా ఉంటే వాడు అంత నిద్రపోతా ఉంటాడనమాట. అస్సలు మెలకువ రాదు. ఇంకా అలా ఉంటుంది వాడితో అయితే మటుకు. నాకు ఒకసారి మెలకువ వస్తే ఇంకా నిద్ర రాదండి. ఇంకా లేచి ఇంకా ఇల్లులన్నీ జిమ్ముకొని వాకిలు తుడిచి ముగ్గు పెట్టి ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట. వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి ఇంకా స్నానం చేసి ఇంకా దీపారాధన కుంది నాకు గడుపుకొని దీపారాధన చేసుకొని ఇంక ఇదిగోండి ఇంకా కొంచెం రాగిజావ చేద్దామని చెప్పి ఇంకా రాగిజావ చేస్తున్నాను అనమాట. ఇంక మా వారు నైట్ డ్యూటీలో ఉన్నారు, ఉదయాన్నే వస్తారులే, కొంచెం లేటుగా లేయచ్చు, స్కూల్ కూడా లేదు కదా అని నేను అనుకున్నాను. నేను ఒకటి అనుకుంటే మా లడ్డుగాడు ఒకటి చేసి పెట్టిండనమాట. ఇంకేం చేస్తాను, పొద్దున్నే పని అంతా అయిపోయిందండి 7ంటికల్లాను. ఇంకా ఖాళీగా అటు ఇటు కాసేపు తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంకా చక్కగా జావ అయితే చేసేస్తే చల్లగా పోతే బాగుంటుందిలే అని చెప్పి పొద్దున్నే కాన్ చేసినాను అనమాట. ఎలాగో లేసాను కదా అని. ఆదివారం రోజైతే టిఫిన్ అయితే చేయడానికి కొంచెం బద్దకిస్తానండి. ఆ రోజైతే మటుకు ఏందబ్బా రోజు టిఫినే కదా, ఈరోజు జావ ఏదన్నా తాగేస్తే పోయిద్దిలే, తర్వాత వంట చేసుకొని తినేయచ్చు అని అయితే అనుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా లడ్డుగాడైతే ఇంక అన్నీ అందిస్తా ఆ మాటలు ఈ మాటలు అన్నీ చెప్తా ఉంటాడనమాట. ఇంక పక్కన చేరి ఇంక సరేలే ఇంకా సరదాగా ఉందని చెప్పి ఇంకా పని అనేది హుషారుగా చేసేస్తానమాట. ఇంకా అలా ఉందండి ఆదివారం రోజు అయితే మటుకు. ఇంకా జావలు అయితే కొంచెం బెల్లము జీలకర్ర పోగులు 4 వేసామనుకోండి, ఇంకా కడుపులో నొప్పి అలా ఏదైనా ఉన్నా మంచిగా డైజెషన్ అవ్విద్ది అనమాట. అందుకే వేసేసి అది పక్కన పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ స్టాండ్ నిండుగా కడిగి పెట్టాను అనమాట. నైటేను కొన్ని ఉంటే ఉదయం కడిగాను. ఇంకా నిన్న పిండి దీపారాధన చేసుకుందామని చెప్పి ఇంకా బియ్యమై నానబెట్టిన దబర్లు దేవుడి కాడ దబర్లు అనమాట. అవి వాటిల్లో నీసు అయితే వండుకోనండి, ఇంకా సపరేట్గా పెడతానమాట. వాటి వరకు అవి అయితే మళ్ళీ కడిగి బియ్యం నానబెట్టి పిండి కలపడానికి ఒక గిన్నె, ఇంకా నానబెట్టడానికి ఒక గిన్నె, ఇవన్నీ అనమాట. అవన్నీ కూడా మళ్ళీ అవి సపరేట్గా బార్లు ఇచ్చేస్తాను, వీటిల్లో కలపను అనమాట. ఇంకా అలా ఉంటుందండి గిల్లి అనమాట. నాకు ఏదైనా దేవుడు కాడ వస్తువు ఏదైనా నీసు తగిలేటి పెట్టుకుంటే మళ్ళీ నీసు తగిలితే అలాగా అనేది ఒకటి బాగా అండి గిలి నాకు. అందుకే ఆ వస్తువులన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటాను, దేవుడికి సంబంధించినవి అన్నీ కూడాను. ఇంకా మిగతా అన్నీ కూడా లోటాలు ఇంకా ఇదిగోండి గెంట్లు ఎన్నో చూడండి, అవన్నీ ఆడబడితే ఆడ పెడుతున్నానని చెప్పి ఇలాంటిది ఒకటి తీసి ఇచ్చారనమాట మా వారు. దాంట్లో పెట్టేసుకో, ఇంకా అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, నీ చేతి కిందే ఉంటాయి అని చెప్పి ఇంకా దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను. భలే ఉంది కదా. ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాం అనమాట. ఇంకా అలా ఈ సర్దేసేసి ఇంకా జ్యూస్ వేద్దాం అనుకుంటే నేను వేసేటప్పుడు నన్ను బిలువు మమ్మీ నేను వేస్తాను, ఇలా నేను తాగను అంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య ఒంటిపొడి పడి కదండి, రోజు 7ంటికల్లా స్కూల్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఉదయం టిఫిన్ తినడమే కష్టం సార్ గారు, ఇంకా మళ్ళీ మధ్యలో జ్యూస్ కూడానా, ఇంకా నేను ఆలోచించడమే ఇంకా తప్పు అనుకుంటాను. ఇంకా అవన్నీ పట్టుకొని నేను వెనకాల తిరుగుతా ఉండాలి, తాగరా నాయన అని. ఇంక ఈడితే ఎందుకని చెప్పి ఈ మధ్య ఉదయంటప్పుడు ఇంకా మా ఇద్దరి వరకు వేసేసుకొని ఇంకా కామ్ అయిపోతున్నాను అనమాట. ఈరోజు ఆదివారం దొరికిండు కదా, ఇంకా చక్కగా క్యారెట్ జ్యూస్ అయితే వేసేసాను. క్యారెట్ టమోటా వేసేసి ఇంక ఇలాగైతే తేనేసేసి ఇంక పిలిచినాను అనమాట. మధ్యలో వెళ్తున్నాడు అనమాట. ఎక్కడ కనుక్కున్నారు, టీవీలో ఇంకా క్రికెట్ పెట్టుకుంటాడండి. ఇంకా బాల్ ప్రాక్టీస్ అనమాట. బాలు వాళ్ళు ఎలా వేస్తున్నారు, ఏ చేత్తో ఎలా తిప్పుతున్నారు, ఇదే ఆలోచన పిల్లోడికి. ఇంకా ఆడికి వెళ్తా ఉన్నాడు. ఇంకా తాగరా నా ముందేను, మళ్ళీ నువ్వు అక్కడ తీసుకెళ్తే తాగవంటే ఇంకా తాగేసి ఇంకా చక్క వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసాడు, నైట్ డ్యూటీ నుంచి. ఇంకా జావ అనేది కొంచెం ఎండాకాలం
కదండి, కొంచెం మజ్జిగ కలిపిచ్చేస్తాను. నాకైతే అలవాటు లేదండి మజ్జిగ, నాకు పాలైతే తాగుతాను కానీ మజ్జిగ ఎందుకు అంత టేస్ట్ అనిపించదు నాకు. ఆయనకేమో మజ్జిగతో తాగడం ఇష్టం, మేమిద్దరమేమో పాలు కలుపుకొని తాగేస్తాము. ఎలాగోలాగా అయిపోవాలి కదా. ఈ రోజైతే మటుకు అదేలేండి, ఆదివారం రోజైతే మటుకు ఇంకా అదే టిఫిన్ అనమాట. ఇంకా టిఫిన్ అనేది ప్రత్యేకంగా ఏమీ చేయలేదండి ఆ రోజైతే మటుకు. ఆదివారం రోజు సింపుల్గా అయిపోయింది. పొట్ట కూడా ఖాళీగా అనిపించిద్ది అనమాట. మధ్యాహ్నంకి మంచిగా ఆకలేస్తుంది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏం చేశాను అనుకుంటున్నారు, మంచిగా పెసరపప్పు చారు చేస్తారు చూడండి, నిమ్మకాయ పిండి అలా చేశాను అనమాట. అసలు పల్చగా చేసి ఎండుమిరపకాయలు తాలింపు పెట్టాను, అది తిరగమాత పెట్టాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. వేడి వేడి అన్నంలోకి ఆ పెసరపప్పు చారు వడియాలు వేపి ఊరగాయ వేసి ఇచ్చాను. ఇంకా కమ్మగా తినేసారనమాట. మధ్యాహ్నం ఒక్క నిద్రేసి ఇంకా అలా లేసి బజార్కి అయితే వెళ్ళామన్నమాట. మా లడ్డుగాడు కొన్ని పనులు చేస్తాడనమాట. లాభం వచ్చే పనిలో నష్టం వచ్చే పనిలో అవి అయితే మట్టుకు తెలియదు. నష్టమే ఎక్కువ చేసి పెడతాడనుకోండి, ఫోన్లకి టెంపర్ గ్లాసులు లేపేస్తాడండి. అదేందక్క అంటారా, గోర్లు పెట్టి ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాడు కదా, దాని ధ్యాసలో పడిపోతాడు అనమాట. దాని ధ్యాసలో పడిపోయి ఇంక ఫోన్ని ఇంక లేపుతూ ఉంటాడు, గీరుతూ ఉంటాడు గోర్లతోటే. ఇంకా ఆ టెంపర్ గ్లాస్ కాస్త లేసిపోయింది. ఇప్పుడు 6 సార్లు 7 సార్లు వేయించామండి, నా ఫోన్కి కానీ వాళ్ళ డాడీ ఫోన్కి కానీ. ఇంకా టెంపర్ గ్లాస్ లేకపోతే ఇంక ముందుకు పడితే పగిలిపోయిద్ది కదా, ఎంతసేపు స్టాండ్కి పెట్టుకుంటా ఉంటాను ఫోను. ఇంకా అందుకని చెప్పి సాయంత్రంగా అలా వెళ్ళామన్నమాట బీసెంట్ రోడ్డు. అక్కడ పౌచులు చూస్తున్నాను, అన్ని పిల్లోళ్ళకి సంబంధించినవేనండి. అప్పుడు అర్థమైంది పిల్లోళ్ళే ఎక్కువ ఫోన్లు చూస్తుంటారు కదా, వాళ్ళకి నచ్చిన పౌచులే పెట్టారేమో అని అయితే అనుకున్నాను. ఇలా బ్యాగ్ పౌచ్ కూడా వేపించి టెంపర్ గ్లాస్ కూడా వేపించేసి ఇంకా బయటికి వెళ్తే మనం ఊరికి వస్తామా, బీసెంట్ రోడ్ అంటే ఇంకా ఎందుకులేండి, మొత్తం అక్కడే ఉంటాయన్నమాట. ఇంకా అలా వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసేసారనమాట. ఇక్కడైతే మటుకు 10 రూపాయలు కానించి మీరు 1000 రూపాయల దాకైనా షాపింగ్ ఇంకా ఎక్కువ రేటు ఉన్నా చేయొచ్చు అనమాట. అయితే బేరం ఆడుకొని చక్కగా నచ్చినవి అన్నీ తీసుకోవచ్చు. వాళ్ళ ముచ్చటిగా ఉంటాయండి, చిన్న చిన్న దండలు, కమ్మలు, హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడాను. ఇంకా అలా షాపింగ్ చేసేసి మధ్యలో ఒకసారి ఒక దగ్గర నిలబడి బాదం పాలు అయితే తాగేసాము. మధ్యలో తినేటి తాగేటి అలాంటివన్నీ భలే పెట్టుంటారండి బీసెంట్ రోడ్లో అయితే మటుకు. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, తిరగడానికే కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకండి అంటారా, అక్కడ అందరూ అస్సలు ఖాళీ ఉండదండి. జనాలందరూ ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళందరూ ఆడే ఉన్నారా అని అనిపించిద్ది అనమాట. ఫుల్ జనాలు ఉంటారు. ఇంకా అందుకే తిరగడం కష్టం అనమాట. ఇంకా అలాగైతే చిన్నగా షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చే దారిలో అంబేద్కర్ గారి విగ్రహం చూపిద్దామని చెప్పి అదే దారిలో వచ్చామన్నమాట. ఎందుకంటే తర్వాత రోజు అంబేద్కర్ జయంతి కదండి, అందుకని చెప్పి 125 అడుగులు విగ్రహం అయితే ఉంది కదా విజయవాడలో, అదే దారి గుండా వస్తూ ఉన్నాను. షార్ట్ వీడియో పెట్టాను, ఆ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ కూడా ఇచ్చున్నానండి. ఆ లోపలైతే ఎంత బాగుంటుందంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మనుషుల్లాగే ఉంటారు. గాంధీ గారు అప్పటి రోజుల్లో ఎలా ఉనింది ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం కూడా ఆ లోపల ఉందన్నమాట. నేను ఫుల్ వీడియో తీశాను, లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ తర్వాత వెళ్ళామన్నమాట. మంచిగా అన్నీ వీడియో తీసి పెట్టున్నాను. అందరికీ చూడాలని ఉంటుంది కదా ఏముంది లోపల అనేది. అలా చూడాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో షార్ట్ వీడియో కింద మొన్న పెట్టాను అంబేద్కర్ జయంతి అని షార్ట్ వీడియో, దాని కింద లింక్ ఉంది. మన ఛానల్లో మామూలుగా విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం అనే వీడియో కూడా థంబ్నెయిల్తో ఉంది. చక్కగా చూడొచ్చండి, మీకు నచ్చిద్ది అనమాట. అంటే చూడాలి అనుకునే వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను, బోరింగ్గా మాత్రం అనుకోమాకండి. ఇంక ఇలాగైతే కాసేపు మా లడ్డుగాను నేను సరదాగా రైలు ఆట ఆడుకున్నాం అనమాట. చిక్కి రైలు అంట, ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని వెళ్తారు కదా, ఆ గట్టు మీద అయితేను కాసేపు సరదాగా ఇంకా అలా తిరిగేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. అందుకే చెప్పానండి సరదాగా సింపుల్గా ఉన్నింది ఈసారి సండే అని చెప్పానమాట. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ బాయ్ బాయ్.